వరంగల్లో చిట్ ఫండ్ కంపెనీల ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. చిట్ సమయం ముగిసినా చెల్లింపుదారులకు సకాలంలో డబ్బులు ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కమలాపూర్ మండలం కానుపర్తికి చెందిన ధర్ముల ప్రతాప్ అనే వ్యక్తి తనకు రావాల్సిన డబ్బుల కోసం కనకదుర్గ చిట్ ఫండ్ ఆఫీసుకు వెళ్లగా డబ్బులు ఇస్తామని రాత్రి వరకు ఆఫీసులోనే వెయిట్ చేయించారు. ఆ తర్వాత డబ్బులు లేవని మరో రోజు రావాలని బుకాయించారు. దీంతో డబ్బులు ఇవ్వనిదే వెళ్లనని ప్రతాప్ ఆఫీసులోనే బైఠాయించాడు. ఇప్పుడు మీ సైట్లో పిల్లం పిల్లలతో ఉన్నట్టు వీలు కూడా ఉండాలి కదా. ఇక బాధితుడు లోపల ఉండగానే యాజమాన్యం తాళం వేసుకుని వెళ్లిపోయారు. దీంతో రాత్రంతా చిట్ ఫండ్ కార్యాలయంలో ఉండిపోయాడు బాధితుడు. ఇక 2 సంవత్సరాల నుంచి ఆఫీస్ చుట్టూ తిరిగినా తనకు డబ్బులు ఇవ్వడం లేదని, ఎలాగైనా డిపాజిట్ చేసిన డబ్బులు ఇప్పించాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నేను కనకదుర్గ చిట్ ఫండ్లో కొన్ని డబ్బులు 2000 సంవత్సరంలో పెట్టడం జరిగింది. నేను ఒక 2 సంవత్సరాల నుంచి నా డబ్బులు నాకు కావాలని సార్ దండం పెడతా సార్, కాలు మొక్తా సార్, నా పైసలు కావాలి సార్, నేను పరిస్థితి బాగాలేదు సార్, నా చావు తప్పించి శరీరం లేదు సార్, ప్లీజ్ సార్ అని చాలాసార్లు రిక్వెస్ట్ చేసిన చైర్మన్ తిరుపతి రెడ్డిని, వాళ్ళ అల్లుడు కమలాకర్ రెడ్డిని. ఈ చిట్ ఫండ్ చుట్టే 2 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నా, నా డబ్బులు ఇవ్వడం లేదు. 2-3 నెలల క్రితం వచ్చి ఇక్కడ నేను సాయంత్రం దాకా నేను ఇక్కడ నా పైసలు తినే పోతా అంటే నన్ను మెడలు బట్టి బయటికి ఇగ్గడం, అది చేయడం ఇది చేయడం చేసిర్రు. ఒకరోజు పైసలు అడిగితే దురుసు ఎట్లా పడితే అట్లా ఏం పీక్కుంటో పిక్కపో అని తిట్టిర్రు. మళ్ళా ఈ రోజు పొద్దుగాల వచ్చిన నేను చిట్ ఫండ్లో నేను ఒక్కనే ఉన్నా, ఎవరు లేరు, ఇందులోనే ఉంచి వాళ్ళందరూ అక్కడ వెళ్ళిపోయారు. అన్న చిట్ ఫండ్లలో ఇంత ఘోరంగా ఉంది, నేను ఇదివరకు సిపి గారి దగ్గర ఒక కంప్లైంట్ ఇచ్చిన, అక్కడికి వచ్చి కూడా నేను ఇస్తా అని చెప్పిండు, కానీ పైసలు ఇవ్వడం లేదు. నన్ను ఏం చేసుకుంటూ అది చేసుకోమంటారు వీళ్ళు. ఒక సందర్భంలో కూడా నాకు చావు తప్పించి శరీరం లేదంటే సత్య చావు ఇవ్వని కోసం పెట్టిన పైసలు అని కూడా అన్నారు వీళ్ళు. అన్న నా పరిస్థితి అంత బాగాలేదన్న, ఈ చిట్ ఫండ్లోనే ఉన్నా, ఇప్పుడు నైట్ 9 బాగుతుంది,